సింహాన్ని ఎప్పుడన్నా చూసారా? చూడకపోతే మాత్రం నువ్వు మీ అన్న చెప్పగా వినలేదా? దాని మేడం మీద జూలుంది. అవును జూలుంది. అవును, సింహానికి జూలుంటుంది. కుచ్చుతోక చీపురు గట్టల బారుంది. మాకే తెలియదు అనుకున్నావా? తెల్లగా రాజహంసలాగుంది. అవును తెల్లగా ఉంది. తెల్లగా ఉంటుందా? మా మాట అబద్ధం అనుకున్నావా? దానికి 2 కొమ్ములు కూడా ఉన్నాయి. కొమ్ములు కాదురా, చెవులు. అవును చెవులు. చెవులు చంపులు ఉంటాయి కానీ తల మీద ఉంటాయట్రా. అవును చెవులు చెంపలు ఉంటాయి. అదిగో చూడండి. అది సింహం కాదండి దత్త, గుర్రం. మొన్న అయోధ్యలో కూడా చూశాను. గుర్రమా సింహం అన్నా సుంట. నువ్వు పెద్ద పిల్లలు అంటే సింహం నన్ను సుంట సుంటున్నారా? జాగ్రత్త 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 జాగ్రత్త. ఓహో, దీన్ని నిదుట సువర్ణ ఫలకమన్ననేమో వ్రాయబడి ఉన్నదే. సవనాశ్వం విధి వీరమాతయకు కౌసల్యాసుతుండైనా ఆ భువనాధీశుడు ధర్మమూర్తి ధర్మమూర్తి రఘురాముండ స్వమేధంబు సౌస్తవనీయంబుగసేయా రక్షకుడుగా శత్రుఘ్నుడే తెంచే వీరవరుల్ గల్గిన పట్టుడి హయము లేరా భక్తికే మోడ్పుడి. రామచంద్ర ప్రభువుదే. అయితే వదిలేవయ్యా బాబు. అల్లరి వస్తుంది. వదలను, యశ్వాన్ని వదలను, ఈ అవకాశాన్ని వదలను. తప్పులవు కుమారా. శ్రీరాముడు పూజనీయుడు ధర్మస్వరూపుడు అని రామాయణంలో చదువుకున్నాం కదా. ఓహో, మహాధర్మస్వరూపుడు. తూర్పు కొండ నునుపు అన్నట్టు మీకేం తెలుసు? మొన్న అయోధ్యకు వెళ్ళినప్పుడు ఆ సునాక్షాముని కళ్ళారా చూసాం, ఆయన సూనాలన్నీ చెవులారా విన్నాం. ఒరే, జానకీదేవి ఎలాంటి ఇల్లాలు చెప్పండి? అగ్నిలో సుచ్చి ఆయన మహాపతివ్రత, లోకమాత. ఆ మహాసాధ్విని లోకమాతని ఈ శివునాభిరాముడు మహాధర్మస్వరూపుడు అడవులకు వెళ్ళగొట్టాడట. ఏమిటి, సీతాదేవినా? అవును, అందులో నిండు గర్భవతిని. పాపు, ఆ ఇల్లాలు ఏ జంతువు నోట్లో పడి మరణించింది. మా అమ్మకు భయపడి రామనామం చేస్తున్నాం కానీ నాకు మా అన్నకు ఎంత మాత్రం ఇష్టం లేదు. రాముడు అంత దుర్మార్గుడా? అయితే విడిచిపెట్టుకు. విడిచిపెట్టు. పైగా వీరమాత కుమారుణ్ణని చెప్పుకున్నాడు. మేము దివ్యాస్త్రాలు నేర్చుకున్నాం. మా తల్లి మాత్రం వీరమాత కాదా? అయితే గుర్రాన్ని విడిచిపెట్టుకో. ఒరేయ్, నేను ఈ గుర్రాన్ని పట్టుకున్నానని మా అమ్మతో మాత్రం చెప్పకూడదు. కొట్టేసుకోండి. ప్రాణం పోయినా చెప్పం.